ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానము కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనంలో వ్రాయబడినట్టుగా ఆయన నీ నైవేద్యములన్నిటినీ అంగీకరించునుగాక, ఆయన జ్ఞాపకం చేసుకునుగాక అంటున్నాడు దేవుడు. ఆయన అంట నీవు చెల్లించే ప్రతి నైవేద్యము జ్ఞాపకం చేసుకుంటాడు. మరి ఆ కాలంలో అయితే నైవేద్యం అర్పించారు, కానీ ఈ రోజుల్లో ఎవరు నైవేద్యం అర్పించరు, దహన బలు లేవు. అటువంటి వద్దు, నేనే స్వయముగా వచ్చి బలి అయ్యాను, ఇక ఇంతకంటే గొప్ప బలి అంటూ ఏది లేదు అని దేవుడు చెప్పాడు. మరి అటువంటప్పుడు మరి ఇప్పుడు చెల్లించే నైవేద్యం ఏముంటుంది అంటే, నువ్వు చేసే మంచి పని ఆయనకు ఒక సువాసన కలిగినటువంటి నైవేద్యంగా ఆయన దాన్ని స్వీకరిస్తాడనమాట. నువ్వే మంచి పని హృదయంతో చేసినా దాన్ని ఆయన ఎంతగానో ఆస్వాదిస్తాడు, ఆయన అంగీకరిస్తాడనమాట. నిజమే కదా. హేబేలు కయీను, హేబేలు మరి అర్పణ అర్పించాడు దేవుడికి, అది ఆయనకి నచ్చింది. కయీను అర్పణ దేవునికి నచ్చలేదు. కారణం ఏంటి అంటే ఏమి లేదు అక్కడ, హృదయము. ఆయన హృదయం నచ్చలేదు. హేబేలు ఎంతో పవిత్రంగా పరిశుద్ధంగా చాలా వెతికి 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 ఆయన ఏరి 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 ప్రేమతో తెచ్చాడు. కానీ కయీను ఏదో ఒకటిలే, ఏదో ఒకటి తన తమ్ముడు అర్పించాడు, ఆయన అర్పించాడు కాబట్టి నేను అర్పిస్తాను అంతే అని అనుకున్నాడు. కానీ ఈరోజు దేవుడు ఏమంటున్నాడు, నీ హృదయమే ఆయనకు ఒక అర్పణ, నీ హృదయం ఒక నైవేద్యం, నీ హృదయంలో నుంచి నువ్వు చేసే పనులే ఒక నైవేద్యం అన్నమాట. ఎలా చేస్తున్నావు, ఎంత ప్రేమతో చేస్తున్నావు, ఎంత ఆసక్తిగా చేస్తున్నావు, ఎంత ఆశీర్వాదకరంగా అవి నీకు మరలా తిరిగి వస్తున్నాయి, దీన్ని చూస్తాడంట దేవుడు. నువ్వు నిర్లక్ష్యంగా చేస్తే, లేకపోతే ఆయన చేస్తే చేసాంలే పర్వాలేదులే అని చేస్తే ఆయన దాన్ని అంగీకరించక్కర్లేదు, ఆయనకు అది అవసరం లేదు అంటున్నాడు. దేవుడు అంటాడు, నువ్వు కాకపోతే నాకు అర్పించేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా ఆయన నిన్ను కోరుకున్నాడు ప్రేమతో. ఆ ప్రేమను నువ్వు తిరిగి మరలా ఇచ్చేవారిగా మనం ఉండాలన్నమాట. అందుకే ఆయన అంటున్నాడు, ఆయన నీ నైవేద్యాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. నీ కష్టం వచ్చినప్పుడు ఆ నైవేద్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అరే నా కుమార్తె, నా కుమారుడు ఎంతగా నా కోసం ప్రయాసపడ్డారే, ఎంతగా వారు మంచి పనులు చేశారే, ఎంత మంచి కార్యాలు నా నామంలో వారు చేశారు కదా, నేను వారిని కాపాడాలి, నేను వారిని రక్షించాలి అంటాడు. అవును, హిజ్కియా అలాగే అడిగాడు, ప్రభా నా మంచి పనులను జ్ఞాపకం చేసుకో, నాకు మరలా దీర్ఘాయుష్నివ్వు అంటే, సరే నా కుమారుడా అని అన్నాడు దేవుడు. తిరిగి ఆయనకు 15 సంవత్సరాలు దీర్ఘాయుష్ ఇచ్చాడు. ఒకవేళ నీ కీడు, నీ శాపం, నీ శోధన ఏదైనా నీకు వచ్చిన కష్టం తొలగాలంటే ఆయన నీ మంచి పనులు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మంచి పనులు మనం నైవేద్యంగా ఇస్తే తిరిగి ఒకరోజు అవి మనకి ఆశీర్వాదకరంగా మారుతాయి అన్నమాట. అట్టి కృపా దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అని దేవ, ప్రేమ కలిగిన తండ్రి, నువ్వు చేసిన మేళ్ళన్నింటికీ వందనాలు చెల్లించుకుంటూ ఈరోజు నిజంగానే ప్రభా నీ మంచి కార్యాలను బట్టి అయా మేము తండ్రి ఎంతగానో ప్రభా ఎస్ఐ మేలు పొందుకుంటున్నాం ప్రభా. మరి తిరిగి నీ తండ్రి నీ మేలును బట్టి మేము కూడా కృతజ్ఞతలు చెల్లించేవారుగా ఉండాలి ప్రభా. అటు కృపను అటు మనసును మాకు దయచేయండి తండ్రి. స్తోత్రాలు. థ్యాంక్ యూ ప్రభా. ఎస్ నీకు వందనాలు. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డని జ్ఞాపకం చేసుకొని, అలాగే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ దీవించబడాలి ప్రభా. వారికి నిజంగానే అయా తండ్రి ఏ లోటు ఉందో అది తీర్చబడాలి. దీర్ఘాయుష, ఆరోగ్యము, కృపా, కాపుదల, క్షేమమా, ఐశ్వర్యమా, సమాధానమా, సంతోషమా, అయ్యా మంచి పేరు, ఘనతన ఏది కావాలో అది దేవుడు వారికి అనుగ్రహించి ఆయన నామాన్ని మయంపరచుకునేలాగా కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.